మాట ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట వెళ్ళు అగుట తోడనే వెలుగు కలుగుతుంది. అంటే క్రిస్మస్ అంటే ప్రకాశించుట. అంటే ఆ వెలుగు ఎటువంటిదంటే పరలోకము నుండి సమీపించరాని తేజస్సు అయినటువంటి ఆ పరలోకము నుండి దేవాది దేవుని యొక్క వాక్యము మన మీద ప్రకాశించటానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మరి ఆయన మన మీద ప్రకాశించినప్పుడు మనలో చీకటిలో కూర్చున్నటువంటి మనము మరి వేదంలో ఉన్నటువంటి మన మీద మరి ఆయన వెలుగు ప్రకాశించినప్పుడు మనలో ఉన్న అంధకారము చీకటి మరి పాపము శాపము సమస్తము మరి మనలో నుంచి పారద్రోలబడుతుంది. అయితే పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యము కూడా మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి అంధకారాన్ని తెలియజేస్తుంది, మనలో ఉన్న చీకటిని తెలియజేస్తుంది, వేదన తెలియజేస్తుంది. ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన రావటానికి గల కారణము మరి అందుకే చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయము ప్రసూరింప చేయబడటానికి ఆయన మనలను ఎన్నుకొనుటకు ఈ లోకానికి మరి దేవాది దేవుడైనటువంటి ఆ మహిమ స్వరూపుడు మానవునిగా మన మధ్యకు వచ్చి మనతో శరీరధారిగా నివాసం చేసి ఆయన మహిమ కార్యాలన్నీ మన మధ్య చేసి చూపించి ఆ పరమ దేవుని యొద్దకు అనక తన తండ్రి యొద్దకు తిరిగి ఆరోహణమై వెళ్ళి ఉన్నాడు. అయితే ఆయన్ని మనం మహింపరచుకొనుటకే క్రిస్టమస్, ఆయన నామాన్ని గణపరచుటకే క్రిస్టమస్. ఎవరైతే ఆయన ఆత్మకు అనగా హృదయములో ఆయనకి స్థానం ఇస్తారో అప్పుడు ఆయన వచ్చి మన హృదయంలో నివాసం చేసి పరిశుద్ధాత్మ దేవుడు తనకిష్టమైనట్టుగా ఆయనకు అనుగుణంగా మనల్ని నడిపిస్తూ ఆయన బోధన మనకు బోధిస్తూ నేర్పిస్తూ ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేయడానికి ఆయన సిద్ధపాటు చేసే దేవుడై ఉన్నాడు మనలను. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పండగ క్రిస్టమస్ పండగ అంటే ఏదో ఆచారంగా మనం పప్పలు చేసుకోవటం, వండుకోవటము, ఇళ్ళు అలుక్కోవటం, శుభ్రం చేసుకొనటం, వస్త్రాలు నూతన వస్త్రాలు ధరించటం, కాలక్షేపానికి వెళ్ళి ఒక గంట ఒక అరగంట దేవుని మందిరంలో కాలక్షేపం చేసి రావటం కాదు క్రిస్టమస్ అంటే. క్రిస్టమస్ అంటే నిజ దేవుడు మన జీవితంలో పుట్టి ఉన్నాడని అర్థం. ఆయన మనలోనికి వచ్చి ఉన్నాడు. ఆయనలోనికి మనం వెళ్ళటం కాదు, ఆయనే మనలోనికి వచ్చి ఉన్నాడు. మనలోనికి రావటం కొరకే ఆయన ఆ మహిమను ఆ సమీపించడాన్ని ఆ తేజస్సును విడిచి మన మధ్యకు శరీరధారిగా వచ్చి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, హ్యాపీ క్రిస్మస్. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక.